ఏనాడు చేసిన పాపం కట్టుకున్న భార్యకు కన్న బిడ్డలకు శత్రువునయ్యారు. కనీసం నీ కడుపులో పెరుగుతున్న నా మనవడికైనా దగ్గరవ్వాలని నా ఆశ. అర్థం చేసుకో మహాలక్ష్మి. ఎక్కడికి నా ప్రయాణం అయ్యారు? ఈ మధ్యన ఇల్లు కదిలి చాలా సంవత్సరాలు అయింది కదరా. మీ అమ్మేమో ఉత్తర భారతదేశ యాత్ర అని పోరు పెట్టేస్తోంది. ఆవిడ ముచ్చటెందుకు కదనాలి అని చెప్పేసి బయలుదేరాం. అలా అని మరీ ఇంత సడన్గా నా ప్రోగ్రాం పెట్టుకునేది? కనీసం నాతో కాస్త ముందుగా చెప్తే మీ ప్రయాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేవాడిని కదా. ఆనంద్, మనిషికి ఎప్పుడే బుద్ధి పుడుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్ననే అనుకున్నా ఈ రోజు బయలుదేరుతున్నాం అంతే. ఓ వారం రోజులు ఆగకూడదు? నేను మీతో వస్తాను. యాత్రకని బయలుదేరాక మధ్యలో ఆగకూడదురా. అయినా ఈ వయసులో నీకు తీర్థయాత్రలేవుట్రా? బాబు ఆనంద్, మేం ఊళ్ళో లేం కదా అని నీ అనుమానాలతో పిచ్చి పిచ్చి ప్రశ్నలతో గాయత్రిని బాధపెట్టకే. గాయత్రి, ఆనంద్, ఏంటత్తయ్య? చూడు గాయత్రి, నీకు ఆనంద్కి మధ్య ఉన్న అంతరాలు తొలగిపోవాలని, మీ ఇద్దరు ఎప్పట్లా దగ్గర అవ్వాలని మేము ఈ తీర్థయాత్రలకు వెళ్తున్నాం. తెలిసిందా? మా కోసం మీరు ఈ వయసులో ఇల్లు వదిలి వెళ్ళాలా? వద్దత్తయ్య. మీ ఇద్దరు ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే మాకు మాత్రం ఏ ఆనందంగా ఉంటుంది చెప్పు. అందుకే మీ ఇద్దరం కొద్ది రోజులు దూరంగా ఉండడానికి నిర్ణయించుకున్నాం. మేం తిరిగి వచ్చేసరికి ఆనంద్ నువ్వు ఒక్కటవ్వాలి. తెలిసిందా? ఆనంద్ కాస్త మొండిగా ప్రవర్తించినా మాట్లాడినా నువ్వే సర్దుకుపోవాలమ్మా. వాణ్ణి నీ దారిలోకి తెచ్చుకోవాలి. అలాగే అత్తయ్య. నేను ప్రతిరోజు ఫోన్ చేసి మీ ఎక్కడున్నది ఎలా ఉన్నది చెప్తాను. అలాగే ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా? అలాగే అత్తయ్య. జాగ్రత్త గాయత్రి. వస్తాను. జాగ్రత్త బాబు. అలాగే నాన్న. ఆనంద్, గాయత్రికి చెప్పవలసిన అన్ని జాగ్రత్తలు చెప్పానురా. పండు, ఇద్దరు హాయిగా కలిసిమెలిసి ఉండండి. ఏమండి, టైం అవుతుంది, బయలుదేరదామా? అలాగే. నానమ్మా, మరి ఊరి నుంచి నాకేం తెస్తావు? నీకు బోలెడని బొమ్మలు తెస్తానమ్మా, సరేనా? అలాగే నానమ్మా. మరి అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకుంటావు కదూ? ఓ, బయలుదేరదామా జానకి? టైం అయింది. ఓకే బాబు. సరేనా? జాగ్రత్తనే. ఉండమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్ము, నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళమ్మా. బాయ్ అమ్ము. రామ్మా. మమ్మీ. మహాలక్ష్మి, రండి మావయ్య. ఏమిటమ్మా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమీ లేవు మావయ్య, అన్నీ క్లియర్గానే అర్థమవుతున్నాయి. వెరీ గుడ్. అయితే కొన్ని కేసులు అర్థమవుతున్నట్టు అనిపిస్తుంటాయమ్మా. జడ్జిమెంట్ ఇలా ఇస్తే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది, కానీ మరో రకంగా జడ్జిమెంట్ వస్తుంది. అదే లాయర్స్కి అగ్ని పరీక్ష అమ్మా. కొన్ని కేసుల్లో నిజము న్యాయము కంటికి కనిపించకుండా దాగుడు మూతలాడుతూ ఉంటాయి. అన్యాయమే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు లాయరు తన వాదనను ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలమ్మా. నమస్తే సార్. నమస్తే. రండి ధనంజయ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. నేను వచ్చి డిస్టర్బ్ చేశానా? నో, అదేం లేదు. చెప్పండి, సంజయ్ అడ్రస్ పట్టుకున్నారా? సంధ్య అడ్రస్ పట్టుకోవడమే కాదు సార్, డైరెక్ట్గా ఆమె ఇంటికే వెళ్ళి మాట్లాడాను. వెరీ గుడ్. ఏం మాట్లాడారు? సంజయ్ ఏమంది? ఐఎమ్ సారీ సార్,
ఆకారం వచ్చి సంధ్యలా ఉన్న ఆమె సంధ్య కాదు సార్. ఆమె పేరు గాయత్రి. వెరీ స్ట్రేంజ్. ఒకవేళ సంధ్య తన పేరు గాయత్రిగా మార్చుకుందేమో? లేదు సార్, ఆమెకు పెళ్ళైంది. గాయత్రిగా పిలువబడే సంధ్యకు 6 ఏళ్ల పాప కూడా ఉంది. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నేను మీలాగే ఆమె మాటలు నమ్మలేదు. ఆమె అత్తమామలు వచ్చి నాతో మాట్లాడారు. ఆమె తమ కోడలు గాయత్రి అని వాళ్లే చెప్పారు. ఒకవేళ మనల్ని తప్పుతో పట్టించడానికి ఏదైనా కొత్త డ్రామా ఆడుతోందా? అలా కనిపించలేదు మేడం. అచ్చం గాయత్రిలాగే బిహేవ్ చేస్తోంది. సంధ్య నమ్మొద్దు సార్. ఒకసారి నేను చెప్పానంటూ ఆమె నా భర్త మొదటి భార్యలాగా నటించి మా అత్తగారిని నమ్మించింది. సో బీ అలర్ట్. ఆమె చేసేది నటనే అయితే మా పోలీస్ కళ్ళు దాటిపోలేదు. ఆమె నటించడం లేదు. అయితే ఆమె సంధ్య కాదంటారా? నేను ఇంకా ఆ నిర్ణయానికి రాలేదు సార్. ఆమె గాయత్రి కాదు సంధ్య అని గట్టిగా మాట్లాడాను. అప్పుడు వాడు గాయత్రి పెళ్లి ఆల్బమ్, తన కూతురుతో చిన్నప్పటి ఫోటోలు అన్నీ చూపించారు సార్. ఆ ఫోటోలు చూసి నేనే షాక్ అయ్యాను. ఆ పెళ్లి ఫోటోలో ఉన్నది సంధ్యే, ఆ పాప ఫోటోలో ఉన్నది సంధ్యే. ఏది నిజమో తేల్చుకోలేక నేనే కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు. డోంట్ వరీ. మరి ఆమె గాయత్రి అయితే సంధ్యమైనట్టు. ఇందాక నేను చెప్పింది అదే. నిజము న్యాయము కంటికి కనిపించకుండా ఉంటాయి. అన్యాయందే పై చేయలాగా కనిపిస్తుంది. అవునా? అవును మావయ్య. సో ఇప్పుడు ఈ సంధ్య కేసు కూడా అలాంటిదే. ఇక్కడే మనం సహనంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. అప్పుడే ఆమె సంధ్య గాయత్రి అనేది మనం తెలుసుకోగలుగుతాం. శ్రీ మిస్టర్ ధనుంజయ్, చెప్పండి సార్. మన ఇద్దరం కలిసి ఆ గాయత్రి ఇంటికి వెళదాం. మరోసారి వాళ్ళందరితో మాట్లాడదాం. వాళ్ళ మాటలను బట్టి మనం ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు. ఓకే? ఎస్ సార్. పదండి. మావయ్య, నేను మీతో వస్తాను. నో, ఇప్పుడు కాదమ్మా. ఆ సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను తీసుకువెళ్తాను. నన్నెందుకు రావద్దంటున్నారు? సంధ్యకు నువ్వు బాగా తెలుసు. నిన్ను చూడగానే సంధ్య జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే ఆమె గొప్ప నటి అని నువ్వే చెప్పావు కదా. ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందు మేము వెళ్ళి ఆమెను కార్నర్ చేస్తాం. ఆ తర్వాత నువ్వు వచ్చి ఆమె సంధ్య అని చెప్తే చాలు. సంధ్య ఎటూ తప్పించుకోలేదు. అందుకే ఇప్పుడప్పుడే నువ్వు తెర ముందుకు రావద్దు. ముందు మమ్మల్ని మూవ్ అవని. అలాగే మావయ్య. బయలుదేరదాం సార్. ఓకే. ఇప్పుడు మా అమ్ముకి బ్రెడ్కి జామ్ రాసిస్తానంట. మొత్తం అంతా తినేయాలంట. అలాగే మమ్మీ. వదిలితే నీతో మాట్లాడను. ఇవి మొత్తం తినేస్తాను. గుడ్ గర్ల్. మొత్తం తినేయాలి. గాయత్రి, నాకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టు. ఏంటమ్మో ఇంకా స్కూల్కి రెడీ అవ్వలేదు? డాడీ, నీకు ఒక విషయం తెలుసా? ఏంటమ్మా? నాకు స్కూల్ హాలిడేస్. హాలిడేసా? అవును, దసరా హాలిడేస్. చచ్చాము. ఇక నువ్వు మా ప్రాణాలు తీస్తావు. ఏంటి గులుక్కుంటున్నావు? ఏం లేదమ్మా, హాలిడేస్ కదా, బాగా ఎంజాయ్ చేద్దామని. మంచి డాడీ. హలో, ఆనంద్ స్పీకింగ్. వాట్? ఇంకా వారం రోజులు టైం ఉంది కదయ్యా. అలాగా? అయితే నేను ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి? మరి ఒక్కరోజు కూడా టైం అయిపోతే ఎలా అయ్యా? నో. సరే, ఇంకో 2 అవర్స్లో ఫ్లైట్ ఉంది, నేను దానికి బయలుదేరుతాను. గాయత్రి, అర్జెంటుగా ఓ బిజినెస్ సెమినార్కి అటెండ్ అవ్వాలి. నేను ఈరోజే ముంబై వెళ్తున్నాను. ముంబై వెళ్తున్నారా? అత్తయ్య మామయ్య కూడా లేరు. నన్ను అమ్మను వదిలిపెట్టి? తప్పదు గాయత్రి, చాలా ఇంపార్టెంట్ బిజినెస్ సెమినార్ అది, మిస్ అవ్వకూడదు. డాడీ, నాకు హాలిడేస్ కదా, నన్ను కూడా ముంబై తీసుకెళ్ళవా? నువ్వు ముంబై వస్తావా? కుదరదు అమృత. నన్ను తీసుకెళ్ళకపోతే నేను ఊరుకోను. ఒరేయ్, నువ్వు నాతో ముంబై వస్తే మమ్మీకి తోడెవరుంటారు? అమ్మని కూడా మనం ముంబై తీసుకెళ్దాం. ఏం డాడీ ఆలోచిస్తున్నా? ఓకే, అమృత డిక్లేర్ చేసింది కదా, ఇక తప్పదు. అందరం కలిసే ముంబై వెళ్తున్నాం.
థ్యాంక్ యూ డాడీ. నన్ను తీసుకెళ్లకుండా మీరొక్కరే ముంబై వెళ్ళాలనుకున్నారు కదూ. ముంబై వెళ్ళని మీ పని చెప్తా. ఓకే, తొందరగా రెడీ అవ్వండి. పదమ్ము, పద పద. మమ్మీ నా గాగ్రా. ఇదిగో మమ్మీ. థ్యాంక్ యూ. ఇటు తిరుగు. ఓకే దా. సార్ ఈసారి సంధ్య మన నుంచి తప్పించుకోలేదు సార్. మమ్మీ త్వరగా రా. ఉండమ్ము, లాక్ చేస్తున్నాను కదా. పదండి. రండి. హలో, ఎక్కడయ్యా? ఆ రైటే, త్వరగా రా, మేం బయటే వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు డాడీ? ఉండమ్మా, ట్యాక్సీ వస్తుంది. అమ్మో, పద. తాళం వేస్తుంది ఏమిటి? అదే అర్థం కావట్లేదు సార్. మొన్న వచ్చినప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నారు సార్. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. నిన్న మీరు అడిగిన ప్రశ్నలకు బెదిరిపోయి రాత్రికి రాత్రి అడ్రస్ మార్చేయలేదు కదా? అలాంటి అవకాశం లేదు సార్. ఉన్నట్టుండి ఇల్లు మార్చాలంటే మాటలా? ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి? నేరస్తుడు ఫార్మాలిటీస్ ఏంటి ధనుంజయ్? తలుసుకున్న క్షణంలోనే మకా మార్చేస్తుంటాడు. మహాలక్ష్మి హత్య కేసు నుంచి బయటపడాలంటే సంజయ్ అవసరం చాలా ఉంది మనకు. తెలుసు సార్. నా అంచనా ప్రకారం మకా మార్చుండారు సార్. పని మీద ఏ ఊరో వెళ్ళుంటారు. మరి వాళ్ళు వచ్చింది రాంది మనకు ఎలా తెలుస్తుంది? డోంట్ వరీ సార్. నేను రోజు ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చి చూస్తాను. వాళ్ళు రాగానే మీకు కబుర్ చేస్తాను. అప్పుడు మళ్ళీ వద్దాం. అలాగే, సరే పదండి. అమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. రాముడు, నీతో 10 నిమిషాలు మాట్లాడాలరా. టైం ఉందిలే, చెప్పమ్మా.
సింధుకి పెళ్లి చేయాలని చెప్పావు కాబట్టి ఇంతవరకు నీ డిగ్రీ విషయం ప్రస్తావించలేదు. సింధు మరో పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేదురా. అందుకే అడుగుతున్నాను, నువ్వెందుకు మరో పెళ్లి చేసుకోకూడదు? అమ్మా, నాకు మరో పెళ్లి చేయాలన్న ఆలోచన తప్ప మరో ఆలోచన లేదా నీకు? తల్లికి బిడ్డల భవిష్యత్తు కన్నా మరో ఆలోచన ఏముంటుందిరా రాముడు? బిందుకు పెళ్ళైపోయింది, ఇప్పుడు దాని గురించి ఏ బాధ లేదు. మంచో చెడు సింధుకి అత్తగారింటి అండుంది. భర్త లేనప్పుడు అండగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సింధుకు ఓ మంచి దారి ఏర్పడేంత వరకు నాకు మరో పెళ్లి ఆలోచన లేదమ్మా.